హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి 31st నైట్ అండి. సారీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్ట్రీట్ స్టైల్లో కట్లెట్ ప్రిపేర్ చేశాను ఈవినింగ్కి. అండ్ అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనేసి ఈవినింగ్ స్నాక్ కింద క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసి ఇచ్చాను. చూడండి, మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారు. చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. కట్లెట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. బఠానీని ముందుగా సోక్ చేసుకొని పెట్టుకోవాలి ఒక 8 hours దాకా. తర్వాత బఠానీని ఆలుగడ్డని కలిపి ఉడకబెట్టుకోవాలి. అది మంచిగా ఉడికిన తర్వాత ఆలుగడ్డని సపరేట్ చేసుకొని ఇంకొన్ని బఠానీస్ మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, టమాటా, కొంచెం పచ్చిమిర్చి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు కూడా నానేసుకొని పెట్టుకోవాలి ముందే. తర్వాత బఠానీ, ఆలుగడ్డ స్మాష్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీ పట్టిన కూడా బఠానీని కూడా వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకొని ఒక 5 minutes 10 minutes బాయిల్ చేసిన తర్వాత దించేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయలు లాస్ట్లో యాడ్ చేసేసాను. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోయాయి, రెడీ. వేడి వేడి కట్లెట్ చాలా బాగుంటుందండి. వింటర్లో మీరు ఒకసారి ట్రై చేయండి. అచ్యుత్వి చెప్పులు గుడి దగ్గర పోయాయండి. అవి కూడా కొత్త చెప్పులే. ఒక 10 days అయిందేమో అంతే. అవి గుడి దగ్గరికి వెళ్ళారు, పోయినాయి. మళ్ళీ ఇగో కొత్త చెప్పులు తీసుకొని వచ్చాడు. ఎంత సంతోషమో.
మసాలా అవన్నీ మోడరేట్గా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. నేను కారం కొంచెమే వేసాను పిల్లలు తినాలనేసి. మా హస్బెండ్ కూడా బాగుంది అనేసి అన్నారు, ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా ఇంతేనండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తామనుకోండి 31st నైట్. మీరెలా ఎంజాయ్ చేశారు? ఇంకా రేపటి కోసం అనేసి మిల్లెట్స్ బటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.